మిత్రులారా, మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ విజయం వచ్చింది అని గర్వపడతాం. కానీ ఏదైనా అపజయం జరిగినప్పుడు, తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవునికి కళ్ళు లేవా, నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతాం. అసలు మన కష్టాలకి సుఖాలకి కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ చిన్న కథ కర్మ సిద్ధాంతం ద్వారా లోతుగా విశ్లేషిద్దాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు దైవారాధన చేసేవాడు. అతనికి చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతనికి ఫణీంద్ర అని నామకరణం చేశాడు. ఆ బాలుడు ఆడుకుంటూ పొరపాటున ఒక పాము మీద కాలు వేశాడు. ఆ పాము కచ్చి ఫణీంద్ర చనిపోయాడు. ఆ అభం శుభం తెలియని పిల్లవాడి మరణం చూసి తండ్రి గుండె పగిలేలా రోదించాడు. అటువైపు నుంచి వెళ్తున్న ఒక వేటగాడు ఆ పామును పట్టుకొని గట్టిగా బంధించి ఆ బ్రాహ్మణుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ వేటగాడు బ్రాహ్మణునితో, అయ్యా, నీ కొడుకు ప్రాణం తీసిన ఈ పాముని ఇప్పుడే నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలు చేసి చంపేస్తాను, అప్పుడైనా నీ కసి తీరుతుంది అని అన్నాడు. అంతలో తండ్రి ఆలోచిస్తూ, నాయన, ఆ పామును చంపితే నా కొడుకు తిరిగి వస్తాడా? దాన్ని చంపడం వల్ల నీకు పాపం వస్తుంది. నాకేమీ ప్రయోజనం లేదు, వదిలేయి అంటాడు. వేటగాడు, లేదు బ్రాహ్మణ, దుష్టులను శిక్షించాల్సిందే, నేను దీన్ని వదలను. అప్పుడు ఆ పాము మాట్లాడుతూ, నన్ను చంపితే ఆ బాలుడు తిరిగి వస్తాడా? అసలు ఆ బాబు చనిపోవడానికి కారణం నేను కాదు, మృత్యువు నన్ను ప్రేరేపించింది, అందువల్ల నేను కాటు వేశాను, నేను ఒక సాధనాన్ని మాత్రమే అని చెబుతుంది. ఆ తర్వాత యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. యమధర్మరాజు ఇలా అంటాడు, వేటగా, ఇక్కడ పాముది తప్పు లేదు. నిన్నటి పువ్వే ఇవాళటి కాయ అయినట్లు గతంలో చేసిన పనులే నేటి ఫలితాలు అవుతాయి. ఈ బాలుడు చనిపోవడానికి కారణం అతని పూర్వజన్మ కర్మ ఫలం. మేము కేవలం ఆ ఫలితాన్ని అందించే అనుసంధానకర్తలం మాత్రమే. ఎవరి కర్మకు వారే బాధ్యులు. కాబట్టి ఇప్పటి ప్రజలందరూ ఇది గుర్తుంచుకోవాలి. నేను ఏది ఇస్తే అదే నాకు తిరిగి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని కర్మలు చేయండి. మనం మంచి చేస్తే మనకు మంచే వస్తుంది, మనం చెడు చేస్తే మనకు చెడే జరుగుతుంది.